ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి సొంత దేశంలో ఎదురవుతున్నటువంటి సంక్షోభాలు ఏదైతే ప్రజలు మా వాళ్ళని కిడ్నాప్ చేశారో వాళ్ళని విడిపిస్తావా లేదా, చస్తే సచ్చారు బతికున్న వాళ్ళని విడిపించు అంటూ ఒత్తిడి చేస్తుండటం, మరొక వైపున అమెరికా యూరప్ దేశాలు ఇక చాలు మానవ హననం జరిగిపోతుంది, 20,000 మంది చచ్చిపోయారు కాబట్టి నువ్వు ఆగిపో అంటూ చేస్తున్నటువంటి ఒత్తిడి. వీటన్నిటి మధ్యన ఆల్రెడీ గాజాలో ఉన్నటువంటి ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటూ ఓవరాల్గా యుద్ధంలో పరాజయంతో కూడినటువంటి వెనుకబాటు అన్నటువంటిది ఇజ్రాయెల్ తయారైంది. గతంలో ఎన్నడూ లేనిది, ఎప్పుడైనా సరే గెలిచి తీరినటువంటి ఇజ్రాయెల్ ఫస్ట్ టైం కాంప్రమైజింగ్తో వెనక్కి వస్తుంది. కానీ ఈ సందర్భంలో రైటిస్ట్ ఐడియాలజిస్టులు అయినటువంటి మంత్రులు మాత్రం తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యానించారు. గాజాని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం, గాజాని ఇజ్రాయెలే పరిపాలించాలి, మధ్యలో ఇజ్రాయెల్ అమెరికా లేకపోతే ఖతారు వీళ్ళందరూ కలిసి అరబ్ దేశాలు కలిసి వేస్తున్న ప్లాన్ ఏంటి, మాజీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి వాడి చేతికి అప్పచెప్పాలి అన్నటువంటిది. అట్లా కాదు, అట్లా చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు, అది ఇజ్రాయెల్ పరిపాలనలో ఉండటమే కరెక్ట్ అంటూ ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యల మీద అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగ్జివిర్ అట్లాగే స్మోట్రిచ్, బెజలాల్ స్మోట్రిచ్ ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు నెతన్యాహు మంత్రివర్గంలో. నెతన్యాహుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అటో ఇటో తేల్చుకోవాల్సిందే తప్పించి ఇట్లా మధ్యలో డ్రాప్ అవడం ఇష్టం లేదంటారు. వాళ్ళ మీదన ఇప్పుడు అమెరికా విరుచుకుపడుతుంది, మీ వలన యుద్ధోన్మాదం వస్తుందంటూ వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికా.